గాంధారి ఒక కూతురు కావాలని కోరుకుంటూ ఇలా ఆలోచించింది తనకు తానే. మహర్షి మాట సత్యం, నాకు ఈ మాంసం ముద్ద నుండి 100 కుమారులు పుడతారు, నిజం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహర్షి అబద్ధమాడాడు. అయితే నాకు ఒక కూతురు పుడితే ఎంతో బాగుంటుంది, 100 మంది కొడుకుల్లో ఒక కూతురు ఉంటే బాగుంటుంది కదా. ఒకవేళ ఈ 100 పుత్రులే కాకుండా ఒక చిన్న కూతురు కూడా పుడితే, కూతురు యొక్క పుత్రుడి వల్ల నా భర్తకు కలిగే పుణ్యం చేత కూడా ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అనుకుంది. స్త్రీలకు అల్లుళ్ళ పైన ఆదరం ఎక్కువ కదండి, ఇప్పుడు అంతే కదా. వారి యందు అధిక స్నేహం ఉంటుంది ఎప్పటికీ కూడా. ఇక్కడ గాంధారికి అదే వచ్చింది తాపత్రయం. అందుచేత గాంధారి అలా ఆశపడి 100 మంది కొడుకులతో పాటు కూతురు కూడా నాకుంటే కూతురి పుత్రులతో నేను కూడా ధన్యురాలని అవుతాను అని ఆశించింది. ఏం కూతురు పుత్రులతోనే ధన్యురాలు ఎందుకు అవుతుంది? ఏం కొడుకులు పుత్రులతో ధన్యురాలు కాదా? ధన్యురాలు అవుతుంది. దానికి ఒక వేరే శాస్త్రం ఉంది. నేను కనుక నిజంగా తపోదాన హోమాలను చేసి ఉన్నట్లయితే ఆవిడ అనుకుంటుంది, గురుజనులను సేవించి ఉన్నట్లయితే నాకు ఒక కూతురు తప్పకుండా పుట్టునుగా కానీ అనుకుందట. ఆ టైంలో వ్యాస మహర్షి మాంసపు ముద్దను విభాగం చేస్తూ ఆమె మనస్సులోని మాటను తెలుసుకున్నాడు. ఎక్కడ ఏది మాట్లాడినా తెలుసుకుంటాడు కదా మహావిష్ణువు. వ్యాసుడు సామాన్యుడిలాగా కనపడుతున్నాడు అంతే. 100 భాగాలు చేసిన తర్వాత గాంధారితో, అమ్మా ఇదిగో నీ 100 పుత్రులు, నేను అబద్ధమాడను. అయితే ఇంకొక మాసం ముద్ద మిగిలి ఉంది కదా, ఇంకొక ముద్ద చిన్నగా ఇంకోటి ఉంది, దీని నుంచి నీకొక కూతురు పుడుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అని దాది చేత మరొక నేతి కుండను తెప్పించి కన్యాభాగాన్ని ఆ కుండలో పెట్టాడు. ఆ కన్యయే దుశ్శల. ఇది దుశ్శల యొక్క జన్మ వృత్తాంతం. ఇంకేమి కావాలో అడుగు చెప్తానన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః అని అంటూ వైశంపాయన మహర్షి ధృతరాష్ట్రుడి సంతానం విషయంలో తన సందేహం తీర్చగానే జనమేజయుడికి వారి పేర్లను తెలుసుకోవాలనిపించింది. ఆయనను చెప్పమని అడిగాడు. వైశంపాయనుడు 100 మంది పేర్లు చెప్పాడు. ఈ పేర్లను మనం వెనుక తెలుసుకున్నాం కదా, అప్పుడే మీకు చెప్పాను ఈ పేర్లన్నీ కూడా. ఆ 100 మంది తర్వాత ఒక కూతురు పుట్టింది అనుకున్నాం కదా. వీరందరూ కూడా అతిరథులు, సామాన్యమైనటువంటి పిల్లలు కాదు వీళ్ళు. ఎందుకంటే దేవతా అంశ, గంధర్వ వేద కిన్నర కింపురుష, ఈ వీళ్ళ యొక్క అంశాలతో అవతారాలు ఇవన్నీ కూడా. వీరులు, శూరులు, అతిరథులు, వేదవేత్తలు, అస్త్ర విద్యల్లో వీళ్ళంతా కూడా మర్మాలు తెలిసిన వాళ్ళు, రహస్యాలు తెలిసిన వాళ్ళు. వీరందరికీ వివాహం చేసుకునే యోగ్యత రాగానే ధృతరాష్ట్రుడు బాగా విచారించి తగిన కన్యలను తెచ్చి వారికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకేం 100 మంది కాచుకుంటారు, ఒక్కొక్కరికి 100 మంది పుత్రులకి ఎంత లైన్గా ఉంటారు వాళ్ళకేం. అలాగే కూతురైన దుశ్శలకు కూడా, అది ఏం పేర్లు అన్నీ దూవి పెట్టుకున్నాడు ఎక్కువ. దుశ్శలకు కూడా, ఈవిడికి కూడా దుశ్శల అని పెట్టాలనా, సరే, దుశ్శలకు కూడా జయత్రుడితో పెళ్లి చేశాడు. ఆ జయత్రతుడితో, ఈ జయత్రతుడి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ పేరు జయత్రతుడు అనేది జ్ఞాపకం పెట్టుకోండి చాలు అన్నాడు వైశంపాయనుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, ఓ మహర్షి, మీరు ధృతరాష్ట్రపుత్రులు జన్మను గురించి అంతా చెప్పారు, బాగుంది. ఇటువంటి జన్మ మనుష్యుల విషయంలో కనలేదు, నేను వినలేదు, అందు విచిత్రంగా ఉంది కదా. అటువంటి అద్భుతమైన జన్మగాథను తెలిపి వారి పేర్లను కూడా విడివిడిగా చెప్పావు. ఇక పాండవుల
జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పు. వారు ఇంద్రుడు వంటి పరాక్రమం కలవారు కదా, వారి గురించి అంశావతరణ ప్రసంగంలో దైవాంశ సంభూతులన్నీ తెలిపారు కదా మీరు, దైవాంశాలు వాళ్ళంతగా. కనుక వారు మానవాతీతమైన కర్మలను చేయగలరు కదా, అటువంటి పాండవుల వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పు అని కోరాడు. వైశంపాయనుడు, ఓ మహారాజా, పాండురాజు అడవిలో నివసిస్తున్నాడని చెప్పాను కదా. ఒకనాడు ఆయన వేటాడుతూ ఆడజింకతో కలిసి ఆనందిస్తున్నటువంటి ఒక మగజింకను చూసి 5 బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు మగజింకకు తగిలాయి. ఆ మగజింక నిజంగా జంతువు కాదది, ఒక ఋషి కుమారుడు. ఆయన మగజింక రూపాన్ని ధరించున్నాడు. అలాగే అతడి భార్య కూడా ఆడజింక రూపాన్ని ధరించింది. అంటే వీళ్ళంతా కామరూపులు, అంటే ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని తీసుకునేటువంటి శక్తి గల వాళ్ళు వీళ్ళందరూ కూడా. మహర్షులంతా అంతేనే. మహర్షులంతా అట్లా సంచారం చేయరు, వాళ్ళు వేరు వేరు రూపాలతో సంచారం చేస్తుంటారు. అసలు వాళ్ళు ఎవరు కనిపెట్టడమే కష్టం. చాలా మనకు పురాణాల్లో చాలా వరకు వస్తూ ఉంటాయి. మగజింక ఆడజింకతో కలిసి ఆనందిస్తున్నటువంటి సమయంలో పాండురాజు బాణాలతో కొట్టాడు కదా, అప్పుడు మగజింక ఎంతో బాధపడుతూ నేలకూలింది. ఇప్పుడు పాండురాజును చూసి, ఓ రాజా, కామక్రోధాలతో నిండిన వాడైన, బుద్ధిహీనుడైన, పాపకర్మలు చేసే ఏ మనిషి అయినా కూడా ఇంతటి క్రూర కర్మలు చేయడు. విధివశంగా లభించేటువంటి పదార్థాలను బుద్ధిమంతుడు కూడా గ్రహించలేడు కదా. ఎంత పని చేశావు నువ్వు? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు నీకు ధర్మం తెలిసినవాడా? నువ్వు ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి ప్రధాన క్షత్రియ కులంలో పుట్టావు కదా అయ్యా నువ్వు. అటువంటి వాడు నువ్వు ధర్మ మార్గంలో నడుచుకోవాలి కదా. జింకలు పిల్లలతో భార్యతో ఉన్నప్పుడు నువ్వు అన్యాయంగా బాణం వేయవచ్చా, చంపవచ్చా? అయినా కామక్రోధాలకు ఆధీనమైన నీ బుద్ధి ధర్మాన్ని తప్పింది. నువ్వు విపరీతమైన అహంకారివి, కామక్రోధాలకు వశుడైపోయావు. ఇంతటి అధర్మ కార్యాన్ని చేయటానికి ఎందుకు దిగిజారావు అని అడిగాడు. పాండురాజు, ఓ మృగమా, రాజు తన శత్రువుల విషయంలో ప్రవర్తించినట్లుగానే మృగాల విషయంలో కూడా ప్రవర్తించవచ్చు. కనుక మోహవశుడై ఉన్నటువంటి ఓ మృగమా, నన్ను ఎందుకు నిందిస్తావు? ప్రత్యక్షంగా కానీ చాటుగా కానీ మృగాలను చంపవచ్చు. రాజుల ధర్మం అది. అది రాజులకు ఒక ధర్మం. ఆ ధర్మాన్ని నేను పాటించాను. అయినా నన్నెందుకు నిందిస్తున్నావు? అవును, నిజమే. ఇక్కడ ఒక ధర్మ సందేశం వస్తుంది. నిన్ను చంపమనింది, మృగాలను చంపమనింది ఏమిటంటే, సాధు ప్రాణులైనటువంటి మృగాలను కానీ మనుషులను కానీ వాళ్లను చంపుతుంది అనేటువంటి క్రూర మృగాన్ని చంపమని రాజుకు ఆజ్ఞ ఇచ్చారు. కానీ చిన్న పిట్టలు, చిన్న జింకలు, కృష్ణ జింకలు, కుందేళ్ళు ఇవన్నీ చంపమని చెప్పలే మీకు. ఒక ప్రాణిని ఒక ప్రాణి తినేటప్పుడు మేమంతా గడ్డి తినేవాళ్ళం తెలుసా. నువ్వు కూడా గడ్డి తిందో, ఇంకా సాధారణ మనిషి కాదు అది. అందుకని నీకు కూడా అదే వస్తుందేమో గతి, తెలియదు. కానీ నీకు తెలీదా? ధర్మాన్ని తెలుసు కదా. ఇప్పుడు మృగాల్ని చంపవచ్చు, చాటుగా చంపవచ్చు, ఇష్టం వచ్చిన చంపవచ్చు అని మాట్లాడుతున్నావే. నీకేమైనా నీకు పూర్వ బుద్ధి ఉన్నదా? నీకు ధర్మ బుద్ధి ఉన్నదా? నీకు పాట నేర్పించలేదా నీ గురువు? నన్నెందుకు నిందిస్తున్నావు? పూర్వం అగస్త్యుడు యాగదీక్షితుడై ఉండి కూడా వేటాడాడు కదా, సాధించుకుంటున్నాడు. దేవతలందరి మేలు కోరుకుంటూ తన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్నటువంటి పశువులను అడవిలోకి వెళ్ళేలాగా తరిమి కొట్టాడు. ఆ మహర్షిని ఉదాహరణంగా తీసుకున్న పక్షంలో నిన్ను చంపటం కూడా అధర్మం కాదు, ధర్మమే అవుతుంది అని నిర్ణయించుకున్నాడు. ఇదంతా అడిగినప్పటికి కూడా, ఇదంతా అనుకున్నప్పటికి కూడా, అసలు ఇట్లా చేశావే నువ్వు అన్నప్పటికీ, అవును అగస్త్యుడు చేశాడు, నేను చేశాను అనే విధంగా మాట్లాడు. నేను ధర్మంగా నడుచుకుంటున్నాను కదా,
అయినా నన్నెందుకు నిందిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆ మృగం అంటుంది, నరిపూన్ వై సముద్దిశ్య విముంచంతి నరాశరాన్ రంధ్రయేషాం విశేషేణ వదః కాలే ప్రశస్యతే. మనుష్యులు తమ శత్రువుల మీదైనా సరే వారు కష్టాల్లో ఉన్నప్పుడు బాణాలను ప్రయోగించరు. తగిన కాలంలోనే శత్రువును సంహరించటం మెచ్చుకోదగినది అవుతుంది కదా. నువ్వు మనుషుడివే కదా, మరి నువ్వు ఇలా ఎందుకు చేశావు? ఇట్లా నువ్వు ఎందుకు చేశావు? పిల్లలతో భార్యాభర్తలు ఆనందిస్తున్నటువంటి సమయంలో నన్నెందుకు చంపావు? నేనేం చేశా? ఇప్పుడు పాండురాజు, ఓ మృగమా, రాజులు పరాక్రమంతో వివిధోపాయాలతో మృగాలను వధిస్తూ ఉంటారు. అవి జాగ్రత్త ఉన్నా లేకున్నా వాటి విషయంలో రాజుకు నియమాలు లేవు. రాజుకు నియమాలు లేవట. అందుచేత ఆ కారణంగా నన్నెందుకు నిందిస్తున్నావు? అకారణంగా నన్ను ఎందుకు నిందిస్తున్నావు అన్నాడు. మృగం చెబుతుంది, ఓ రాజా, నువ్వు నన్ను బాణంతో కొట్టావు కాబట్టి మృగాలన్నిటినీ హింసిస్తున్నావని నేను నిందించటం లేదు. నేను నిందించటానికి ఒక కారణం ఉంది. దయగల నువ్వు మా మైథున కర్మ, అంటే మేమిద్దరం భార్యాభర్తలు మా పిసిని మాట్లాడుకునే సమయంలో మా పూర్తి అయ్యేంత వరకు ఆగి ఉంటే బాగుండేది కదా. అప్పుడు నువ్వు బాణాలతో కొట్టింటే బాగుండు కదా. నీకు తెలుసు కదా మేమిద్దరం ఎందుకు చేరాం ఇక్కడని. సకల ప్రాణులకు మేలు చేసే ఇష్టమైన సమయంలో జతగా ఉన్న మృగాన్ని బుద్ధివంతుడైన వాడిని చంపుతాడా? బుద్ధివంతుడు ఎవడైనా చంపుతాడా? నువ్వు బుద్ధివంతుడా? ధర్మాత్ముడా? నువ్వు రాజువా? నువ్వు వీరుడువా? నువ్వు శూరుడువా? అని నువ్వు ఎంత పని చేశావు నువ్వు నన్ను. నేను కామరూపమైనటువంటి పురుషార్థాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆడు జింకతో కలిసి ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ కామరూపాన్ని పొందినటువంటి వాళ్ళు. మేము అంటే ఇష్టం వచ్చినట్టు రూపాన్ని మేము తీసుకుంటాం. నా ప్రయత్నాన్ని నిష్ఫలం చేసి సంతానాని కోసం నేను కష్టపడుతున్నా. నాకెన్నో ఏళ్లగా సంతానం లేదు. అందుకని ఎన్నో ఏళ్లగా కాచుకున్నటువంటి సంతానాని కోసం నేను చాలా కాచుకొని ఇప్పటికి సంతానం కలుగుతుంది అని ఈ సమయంలో నా ప్రయత్నాన్ని నిష్ఫలం చేసేసావు. నీ వంశం మామూలు వంశం కాదు. ఇదంతా మాయ. ఇక్కడ జింకలేమిటి, జింకలు చేరటం ఏమిటి, జింకలను కొట్టడం ఏమిటి, ఇవన్నీ మాయ. ఇవన్నీ కృష్ణమాయ, పరమాత్ముడి యొక్క మాయ. జరగాలి కదా ముందుకి. నీది ఇతరులను ఇబ్బంది పెట్టకుండా పనులను చేసే వంశము నీది. అటువంటి పురుష వంశంలో పుట్టిన నువ్వు ఇలాంటి పని చేయటం ఏమన్నా బాగుందా చెప్పు. నువ్వు నన్ను అన్యాయంగా చంపావు. క్రూరమైన పని లోకం నిందిస్తుంది. అదిగాక మేమేమైనా క్రూర మృగాలా? ఇంకొక మృగం తినేవాళ్ళమా? లేక మనుషుల్ని తినే అటువంటి వాళ్ళమా? మ్యాన్ హీటర్స్ లయన్స్ సమేమో అన్నట్టు అడిగింది. అంటే ఇంగ్లీష్లో అడగలేదు, నేను చెప్తున్నాను అన్నమాట. మేము అటువంటి వాళ్ళమా? మేము కాదు కదా. అలా చేయటం వల్ల అది స్వర్గాన్ని కీర్తిని కూడా దూరం చేస్తుంది తెలుసా రాజా. అది పాపకృత్యం కూడా. ఓ మహారాజా, నువ్వు దేవ సమానుడువు. నీకు స్త్రీ భోగాల గురించి తెలుసు, ధర్మార్థాల తత్వం గురించి తెలుసు. అటువంటి నువ్వు నరకానికి వెళ్ళేటువంటి పని నువ్వు చేశావు. నువ్వు చేయకూడదు కదా. ధర్మార్థాలను విడిచిపెట్టి క్రూర కర్మలను ఆచరించేటువంటి పాపిష్టి మానవులను నువ్వు దండించాలి. కానీ ఇంతకీ నేను మృగాన్ని కాదు. నీకు తెలియదా? దివ్య దృష్టిలు ఉంది లేదా నీకు? వేళ్లను పండ్లను తిని జీవించే మునిని నేను. మృగవేషాన్ని ధరించి నిత్యము శాంతిని కోరుకుంటూ అడవిలో నివసించే వాణ్ణి నేను. ఏ తప్పు చేయని వాణ్ణి. అటువంటి నన్ను నువ్వు చంపి ఏం సాధించావు? నన్ను చూస్తే నీకు జింక అనిపించిందా? నీకు లేక పులి అనిపించిందా? పులి అనిపిస్తే చంపచ్చు, ఎందుకంటే సాధు ప్రాణులను తింటుందని. నేను పులి కాదు కదా. ఇప్పుడు నేను జింక, సాధు ప్రాణి కదా నేను.
నీకు సత్తా లేదా పులునంతా వేటాడి చంపటానికి? చిన్న చిన్న జింకలు, చిన్న చిన్న కుందేళ్ళు, కాక్రోచులు ఇవా నీకు కావాల్సింది? ఏం రాజయ్యా నువ్వు? నీ ముఖం నన్ను అన్యాయంగా చేసి చంపేశావే కదయ్యా. ఎన్ని జన్మలెత్తి నేను ఈ ఋషిమునిని తీసుకొని ఎంతో కష్టపడ్డాను, నువ్వు చంపి పారేశావు. కనుక నువ్వు చేసిన అకృత్యానికి ప్రతిగా నేను నీకు శాపమిస్తున్నాను. ద్వాయోర్ నృశంసకర్తారం అవశం కామమోహితం జీవితాంతకరో భావః ఏవమేవాగమిష్యతి. నువ్వు జతకూడిన ఒక జంటను హత్య చేశావు, జ్ఞాపకం పెట్టుకో. కనుక నువ్వు కూడా కామమోహితుడవై ఉన్న వేళలో ఇలా మైథునం మీద ఆసక్తుడవై ఉన్నప్పుడు జీవితాన్ని సమాప్తి చేసేటువంటి మృత్యువు నిన్ను ఆక్రమించుగాక. నేను కందముడనేటువంటి మునిని, తపస్విని. మానవ శరీరంతో ఈ పని చేయటానికి సిగ్గుపడి జింకగా మారి నా భార్యతోనే కలిసి ఆనందిస్తున్నాను. మానవ రూపంలో ఉండి నేను ఋషిగా ఉండి, నా భార్య కూడా ఋషినే. మానవ రూపంలో మేమిద్దరూ ఒక చోట చేరుకోలేం కాబట్టి మాకు సిగ్గొచ్చి మృగ రూపంలో చేరుకున్నాం మేము. దీంట్లో తప్పేముందయ్యా? ఏం ప్రపంచమంతా అంతే కదా, సంతానమయం కదా ప్రపంచమంతా. దీంట్లో ఏం దోషముందయ్యా? అన్యాయంగా చంపేవయ్యా నువ్వు. అందుకని అదే సమయంలో నువ్వు కూడా చస్తావు. మృగాలతో కలిసి తిరుగుతున్నాను నేను. ఈ విషయం నీకు తెలియదు పాపం. కాబట్టి నన్ను చంపినందువల్ల కలిగేటువంటి బ్రహ్మహత్యా పాతకం నీకు అంటదు, ఎందుకంటే ఇది నీకు తెలియదు. నేను ఒక ఋషిని, ఒక ఋషి బ్రహ్మను. నన్ను చంపావు, అందుకని నీకు బ్రహ్మహత్య పాపం అంటదు. కానీ నేను సిగ్గుపడి నా ఒక సిగ్గుతనంతో మనిషిగా మేమిద్దరం దగ్గరుండి చేరలేము అనే దృష్టితో మేము జింకలయ్యాం. అందుకని నువ్వు జింకాని చంపావు ఏదో, అందుకని అంతటితో మాత్రమే నీకు శాపం. కానీ బ్రహ్మహత్య కూడా అంటుకుంటుంది, కానీ నిన్ను అంటుకోదు, ఎందుకంటే నీకు తెలియదు. కామమోహితుడై ఉన్నటువంటి నన్ను చంపావు. నేను కామమోహితుడు, నేను తప్పు చేశాను. నేను ఋషి అయినప్పటికీ కూడా కామమోహితుడై వేరే రూపం తీసుకున్నాను. మంచి పనే చేశావు, నన్ను చంపడం. నా అహంకారం, నా చంపడం నాకు బాగుంది, నాకు మంచి శిక్ష. కానీ నేను ఎన్నో ఏళ్లగా అనుకున్నటువంటి జింక రూపం తీసుకొని మేమిద్దరం చేరినప్పుడు నన్ను చంపావు. కాబట్టి నువ్వు చేరినప్పుడు నువ్వు సావు, దాని ఫలాన్ని మాత్రం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. ఈ పని చేసినందుకు నువ్వు ఇలాంటి ఫలాన్ని నువ్వు పొందుతావు. ఎలాంటి పని చేస్తాడో అలాంటి ఫలాన్ని పొందుతాడు. కామమోహితుడవై భార్యతో కలిసి ఆనందించే సమయంలో ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి అవస్థనే నువ్వు అనుభవించి యమలోకానికి వెళతావు. చివరి దశలో నువ్వు ఏ భార్యతో కలిసి ఆనందిస్తావో ఆమె నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు కూడా నీతో ఉంటుంది, ఆవిడ వస్తుంది. సుఖంగా ఉన్న నన్ను నువ్వు దుఃఖపాలు చేసేసావు, దుఃఖాల పాలు చేసేసావు. కాబట్టి నాలాగే నువ్వు కూడా సుఖాన్ని అనుభవించేటువంటి సమయంలోనే అప్పటి నుంచే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు అని శపించి దుఃఖిస్తూ ఆ ముని ప్రాణాలను విడిచాడు. ఆ క్షణంలోనే పాండురాజు కూడా ఇలా ఘోరం జరిగినందుకు ఎంతగానో దుఃఖాన్ని అనుభవించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.